వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 5 lakh చిట్టి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మన కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, గత 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ప్రాపర్టీస్, కపిల్ హోమ్స్, కపిల్ ఐటీ అండ్ హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో మనకేంటంటే కస్టమర్ల సౌకర్యార్థం మన లాస్ట్ 4 years నుంచి మనకేంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగిందండి. సో మనకు పేమెంట్స్ అయినా, యాక్షన్స్ అయినా ఎవ్రీథింగ్ మనకేంటంటే ఆన్లైన్ ద్వారా మనం ఏంటంటే చిట్స్ అనేది మనం వేసుకోవచ్చండి. సో ఇది ఎవ్రీ మంత్ మనకేంటంటే 1 lakh నుంచి 1 crore వరకు కూడా చిట్స్ అనేది రన్ కావడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనం 5 lakh చిట్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో వివరాలకు వెళ్ళే ముందు మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వాళ్ళకి అండ్ సేవింగ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. సో మనకు 5 lakhsలో మనకు 25 months పీరియడ్ అండ్ 40 months పీరియడ్ అండ్ 50 months పీరియడ్ 3 types ఉన్నాయండి. ఇది ఎవ్రీ మంత్ స్టార్ట్ అవడం జరుగుతుంది. సో 25 monthsలో మనకు మినిమం అమౌంట్ వచ్చేసి 15,000 20,000 బిట్వీన్లో ఉంటుందండి. 25 lakhs 25 months 5 lakhs దాంట్లో మనకి ఏదంటే ఏ చిట్టి తీసుకున్నా సరే ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ ఫుల్ పేమెంట్స్ ఉంటాయండి. సో ఫుల్ పేమెంట్స్ 20,000 అండ్ మినిమం వచ్చేసి 15,000. సో ఈ షార్ట్ టర్మ్ కాబట్టి ఇది మినిమం మీకు ఏంటంటే 5 months డ్రా, ఇది ఏంటంటే మినిమం 8 months డ్రా అండ్ ఏంటంటే 50 months వచ్చేసి ఇది 12 months డ్రా అనేది ఉంటుంది. ఈ డ్రాలో ఉన్నంతసేపు మనకు వచ్చేది మినిమం పేమెంట్స్ వస్తాయండి 15,000. ఈ డ్రా అంటే ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ ఒక యాక్షన్ డేటు టైం ఉంటుంది ప్రతి గ్రూప్కి. సో 5 minutes యాక్షన్ టైం ఉంటుంది. ఆ టైంలో మనకి ఏంటంటే మినిమం బిడ్ అంటే ఈ 25 లక్షల చిట్టులో మీరు జాయిన్ అవుతే మినిమం స్టార్టింగ్లో వచ్చేది అమౌంట్ 3,50,000. ఈ 3,50,000 ఈ 25 months కాబట్టి 25 members ఉంటారు. ఆ మెంబర్స్లో ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రమే ఆన్లైన్లోకి వస్తారండి. సో అది స్పిన్నింగ్ అవుతుంది. ఏ టికెట్స్ వారంటే 25 టికెట్లలో ఏ టికెట్లు అయితే కావాలనుకుంటే వాళ్ళు స్పిన్నింగ్ అయ్యి ఒక దగ్గర ఆగుతుంది. సో వాళ్ళకే మాత్రమే ఈ బిడ్ అలర్ట్ చేస్తారు, అది షూట్ పెట్టి రిలీజ్ చేసుకోవచ్చు అండి. సో ఇది మినిమం ఉంటుంది. తర్వాత ఓపెన్ అయిన తర్వాత మనకి 15,000 15 ఇట్లా ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది. సో 15 నుంచి 20,000 బిట్వీన్లో మనకు టోటల్గా పేమెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ పెరగదు, ఇక్కడ కంటే తగ్గదు. సో ఈ బిట్వీన్లో పేమెంట్ ఉంది. ఇది టోటల్గా మీరు లాస్ట్ వరకు మీరు ఇక్కడ చూసినట్లయితే 4,25,000 అప్రాక్స్ కడతారు. అంటే లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి ఇద్దరు కూడా ఈక్వల్గా పేమెంట్ చేస్తారు. ఓకేనా. టోటల్గా మనకు ఆవరేజ్గా చూసుకుంటే 4,50,000 పేమెంట్ చేస్తారు. అంటే లాస్ట్కు తీసుకున్న వాళ్ళకి ఎంత వస్తుందంటే మనకి ఏంటంటే 50,000 ఒక ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. 25 months చిట్టీలో 25 నెలల చిట్టీలో ఒక 50,000 దాకా ప్రాఫిట్ ఉంటుంది. ఎత్తుకున్న వాళ్ళకి ఇద్దరు ఈక్వల్గా కడతారు. సో తీసుకున్న అమౌంట్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుందండి. సో అదేవిధంగా 40 months చిట్టి కూడా అంతే, మినిమం అండ్ మ్యాక్సిమం మధ్యలో నడుస్తుందండి. ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ ఫుల్ పేమెంట్ ఉంటుంది. రిమైనింగ్ ఒక 8 months దాకా ఫిక్స్డ్ డ్రా ఉంటుంది. డ్రాలో ఉన్నంతసేపు 325 ఉంటుంది. సో ఇది మనం షూటీస్ పెట్టి తీసుకోవచ్చు. ఇక్కడ షూటీస్ ఏంటంటే మన ఈఎంఐ కంటే మనకి ఎక్కువ అనేది మనకు ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి కంపల్సరీ. అండ్ ప్రైవేట్ వాళ్ళైనా, గవర్నమెంట్ అయినా అండ్ బిజినెస్ వాళ్ళని కూడా మనం షూటీస్ని యాక్సెప్ట్ చేస్తామండి. సో ఇది వరకు కూడా లాస్ట్ వరకు ఉంచుకుంటే ఎలాంటి షూటీస్కి మనకు సంబంధం లేదు. అండ్ ఒక ఆధార్ కార్డ్తో మనం పేమెంట్ అనేది రిలీజ్ చేసుకోవచ్చు. ఒక మిడిల్లో తీసుకుంటే తక్కువ షూటీస్ ఉంటాయి, స్టార్టింగ్లో తీసుకుంటే దాని ఎఫ్ఎల్ని బట్టి మనం షూటీస్ అనేది అడుగుతాము. సో ఇది కూడా మనకి ఏంటంటే లాస్ట్ వరకు ఎత్తుకున్న వాళ్ళకి సేమ్ ఈఎంఐలు ఉంటాయండి. సో ఒక 75,000 అంటే మీకు 4 lakhs దాకా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. టోటల్ దీంట్లో 75,000 దాకా మీకు ప్రాఫిట్ ఉంటుందండి ఇది. సో అదేవిధంగా 50 months చిట్టీలో కూడా మీది మినిమం 12 months దాకా డ్రా ఉంటుంది. ఫస్ట్లో తీసుకున్న వరకు 3 lakhs బిట్ పేబుల్ వస్తుంది. సో లాస్ట్ వరకు మీకు ఏంటంటే ఇది 370 దాకా మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది. లిఫ్ట్ చేసిన వాళ్ళు, లిఫ్ట్ చేయకుండా సేమ్ అమౌంట్. లాస్ట్ వరకు ఉంటే 1 lakh దాకా ప్రాఫిట్ అనేది ఉంటుందండి. సో మీరు లాస్ట్ వరకు ఉంచుకుంటే ఎలాంటి షూటీస్ అవసరం లేదు. సో అదేవిధంగా 2 చిట్స్ వేసుకొని మీరు మిడిల్లో తీసుకున్నా కూడా షూటీస్ మనకు అవసరం ఉండదు. ఒక చిట్టు మరొక చిట్టు పెట్టుకొని తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. సో మనకేంటంటే ప్రాంతం అంటే ఎక్కడ ఉన్నా కూడా మనకు ఆన్లైన్ సిస్టమే ఉంటుంది. ఫస్ట్ మంత్ మాత్రమే మీకు ఏంటంటే పర్సన్ మీ దగ్గరికి వచ్చేసి అప్లికేషన్ తీసుకొని కంపెనీ అకౌంట్కి అమౌంట్ అనేది మీకు వేయించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఏంటంటే సెకండ్ నుంచి మనం మొత్తం టోటల్గా ఆన్లైన్లోనే మీరు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సెకండ్ ఈఎంఐ నుంచి మీకు మొత్తం కూడా టోటల్గా ఈఎంఐ ద్వారా మీకు అలా పే చేసుకోవచ్చు. యాక్షన్ కూడా ఎవ్రీ మంత్ ప్రతి గ్రూప్కి మనకి ఏంటంటే 5 minutes యాక్షన్ టైం ఉంటుందండి. యాక్షన్ టైంలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీరే డైవ్గా ఏంటంటే పార్టిసిపేట్ చేయొచ్చు. లేదంటే మాతో వేసినా కూడా మీకు ఒకవేళ పాట రాకుండా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము పాటిస్తామండి. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నట్టు మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. సో వాట్సాప్కి మీరు హాయ్ అని పెట్టినా కూడా మీకు 5 lakhs సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం టోటల్గా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.